వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సో ఈ సంక్రాంతి వ్లాగ్ ఏంటి అంటే మేము పిండి వంటలు చేసుకోబోతున్నాం అనమాట. ఈ సంక్రాంతికి నేను కిచెన్లో ఉండి మాట్లాడుతున్నాను, మా అత్తమ్మ ఫోన్ మాట్లాడుతుంది. మురుకులకి పిండి మొత్తం రెడీగా పెట్టి కలిపి పెట్టుకున్నాము. సో మా అత్తమ్మ వచ్చి పిండి కలిపి నాకు ఇస్తాను, నేను ఒక్కొక్క మురుకులు ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఆయిల్ అయితే ఇప్పుడు ఫ్రై అవుతుంది. సో ఈరోజు మురుకులు వేసుకుంటున్నాము. అండ్ రేపు పప్పు చెక్కలు అండ్ పల్లి పట్టి నువ్వుల లడ్లు అవి రేపు చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే ఇవి ఇప్పుడు వేసుకుంటున్నాము, ఎందుకంటే ఇప్పుడే టైం దొరికింది మాకు చేసుకోవడానికి. పిల్లలకు వినిపించి కొంచెం పడుకోబెట్టినాం, లేకపోతే వాళ్ళు ఉంటే అస్సలు చేయనియరు. ఇప్పటికే మా చిన్నది వచ్చి మొత్తం ఖరాబ్ చేసి వెళ్ళిపోయింది. సో అందుకే వాళ్ళు పడుకున్నాక చేద్దామని డిసైడ్ అయినాము. అందుకే ఫాస్ట్గా ఇప్పుడు తినేసినాం అనమాట. తినేసి ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఇంకా మా ఆయన రాలేదు. మా ఆయన వచ్చే లోపల సగం మురుకులు అయిపోవాలి. మురుకులు రెడీ అవుతున్నాయి. కొన్ని మురుకులు రెడీ అయిపోయాయి, ఇంకొన్ని అవుతున్నాయి అన్నమాట. ఇంకా ముగ్గులు కూడా వేసుకోవాలి మేము నైట్. ఈ మురుకులు వేయాలి, మళ్ళీ ముగ్గులు వేసుకోవాలి, మళ్ళీ రేపు అప్పాలు వేసుకోవాలి, ఏమంటారు పప్పు చెక్కలు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. పండగ అంటే మామూలు కాదు. అందరు చేస్తలే, మనమే చేస్తాం పండగ. ఎవ్వరు చేస్తలేరు. మాటలు రికార్డ్ కాగలనే, రికార్డ్ అయితే మాటలు ఇవన్నీ పెడతా. ఇంకా కొన్ని అయినాయి అనమాట. ఇంకా చాలా ఉంది. ఇంత పిండి ఓ మై గాడ్ అమ్మా, అంత పిండి ఉంది. ఇంకా కొన్ని అయినాయి. ఇప్పుడే స్టార్ట్ చేసినాం తినేసి. 12-1 గంట అయిపోతుంది. కాలే ఇంకా కలర్ రావాలి కదా, అవి లేపితే నీకు ఏమవుతుంది. మరీ నల్ల వద్దు, బొబ్బులు తిప్పిన ఇప్పుడు అయినా నాన్న తీసేయరా. వైట్ కలర్ ఉంది. అది చూడు మామూలుగా అయిపోతుంది. చూడు పెట్టు, అట్లా అనిపిస్తాయి. అవే మాడిపోతాయి. కలర్ వచ్చేస్తుంది. వైట్ ఉంది కొంచెం, అది కొంచెం వైట్ ఉంది. అదే అట్లా అనిపిస్తుంది, కానీ కొద్దిగా మాడితే తినబుద్దిగా ఉన్నాను. చాలా లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వస్తే కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇవి అయిపోయినాయి అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి మురుకులు వేస్తున్నాము. మాకు నైట్ ఆ మురుకులు అవన్నీ చేసేవరకు టైం అయిపోయింది. చాలా అలసిపోయినాం అనమాట. సో చాలా టైర్డ్ అయిపోయింది. సో అందుకే నైట్ ముగ్గు వేయలేదు కూడా. సో ముగ్గు వేసినా కూడా మాకు కొంచెం పొద్దున్న లోపల అది మళ్ళీ ఖరాబ్ అయిపోతుందని మార్నింగే మేము 6:30కి అట్లా లేచి మార్నింగ్ ముగ్గేసాం అనమాట. అప్పటికే నా కొడుకు కూడా లేచిండు. వానికి రోజు స్కూల్కి లేచి అలవాటు అయిపోయి వాడు పండగ రోజు తొందరనే లేచిండు. అంటే నేను లేవగానే ముగ్గులు వేసేటప్పుడే సంక్రాంతి సాంగ్స్ పెట్టి, సౌండ్ ఎక్కువ పెట్టి, అదే సాంగ్స్ తోటి అందరు నిద్ర లేపాలని సాంగ్స్ ఎక్కువ సౌండ్ పెట్టిన అనమాట. సో అందరు దెబ్బకి లేచి కూర్చున్నారు. సో ముగ్గు మొత్తం వేస్తున్నాం అనమాట. చిన్నగా వేస్తున్నాం. మా ఇంటి కూడా చాలా చిన్న స్పేసే ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. అంటే బేసిక్గా అపార్ట్మెంట్స్లో చాలా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఉన్న దాంట్లోనే చిన్నగా పొంగల్ ముగ్గేస్తున్నాను అనమాట. ఈ వీడియో కొంచెం అటు ఇటు ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. బికాస్ ఎందుకంటే ఈ వీడియోగ్రాఫర్ నా కొడుకే అనమాట. సో నా కొడుకే వీడియోస్ తీసిండు, అందుకే కొంచెం వంకర తింకర అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఏమనుకోకండి. సో వానితోటి వీడియో తీయమని చెప్పిన, ఎందుకంటే మా ఆయన ఇంకా అప్పటికి నిద్రలు ఇవ్వలేదు. మా విన్నుకి చెప్పిన, విన్ను నువ్వే వీడియో తీయాలరా, నేను ముగ్గేస్తుంటా అంటే ఓకే మమ్మీ నేనే తీస్తా అని చెప్పిండు అనమాట. అండ్ వీడియోస్ పెట్టడం కూడా నేను చాలా లేట్ అయిపోతుంది అనమాట. 2 months 3 monthsకి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే
అంత ఏమంటారు నాకు కంటెంట్ అది కరెక్ట్‌గా యూజ్ అయ్యే కంటెంట్ నాకు కొంచెం మంచిగా అనిపించే కంటెంట్ నాకు అనిపిస్తేనే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. లేకపోతే పిచ్చి పిచ్చి వీడియోస్ నాకెందుకో అప్లోడ్ చేయబుద్ధి కాదు. సో, అందుకే ఈ ఫెస్టివల్ వ్లాగ్స్ అనేది నాకు కొంచెం మంచిగా యూజ్ అయిపోయినట్టు అనిపిస్తది. కొంచెం చూసే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తదని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దీనికి వ్యూస్ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నాకు నచ్చిన కంటెంట్ నాకు నచ్చిన వీడియోసే నేను అప్లోడ్ చేస్తాను. సో, కొంతమంది ఏంది సోది వీడియోస్ అనుకోవచ్చు. అయినా నాకు నచ్చినాయి కాబట్టి నేను అప్లోడ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఏవి కాపీ చెయ్యను, ఏవి కాపీ కంటెంట్ కాదు. ఇదంతా నా ఓన్ కంటెంట్. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేస్తారు, వీడియోస్ అందరు చూస్తారు. నచ్చని వాళ్ళు కూడా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్. సో మమ్మీది ముగ్గు అయిపోయిందా చెప్పండి, ముగ్గు అయిపోయిందా మీది? సో ఇట్లా చెప్పండి, కామెంట్లో పెట్టి చెప్పండి. రేపు సంక్రాంతి రేపు ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా తీసుకురండి, ఖచ్చితంగా మర్చిపోకండి. ఏంటి చెప్పు, గిన్నె కాదు జబ్బా. చూపివా ఫస్ట్ చెరుకు గడ మమ్మీ కలిపేసేసింది. ఆ యక్షికలు కూడా కలిపి చూడు బియ్యం ఏం చేసిందో ఏమమ్మో. ఇంకా ఇవేం తినేటి సపరేట్ ఉన్నాయి సపరేట్ తినేటి, ఇది తినేటి అయ్యి దానికి ఇచ్చినానికి ఏమమ్మో అవి తినేటి అని ఏరే పెట్టినా కడి ఒకటేంది అన్నే ఏ అయ్యే చిన్నవి ఈ మామయ్య పైసలు కొన్ని కొన్ని వేయాలి. ఎంత అయ్యింది పైసలు పైకి ఇక్కడ మా మమ్మీ భోగి పండ్లు పోయడానికని వచ్చిందనమాట. సో ఎవ్రీ ఇయర్ పిల్లలకి భోగి పండ్లు పోస్తారు. భోగి రోజు పిల్లలకి భోగి పండ్లు పోయడం చాలా మంచిది. సో 10 years లోపల పిల్లలు ఉన్న ప్రతి పిల్లలకి భోగి పండ్లు పోయండి. సో ఇవన్నీ పూలు తీసుకొచ్చి మా మమ్మీ ఎన్ని పూలు తీసుకొస్తుందంటే ఆమెకు పూలు తేయని చెప్పాలి, అంతే ఫుల్ పూలు తీసుకొస్తుంది. ఆమెకు పూలు అంటే చాలా ఇష్టం. సో ఇవన్నీ బంతి పూలు, చెరుకు గడలు, రేగి పండ్లు, పైసలు, చాక్లెట్స్ ఇవన్నీ వేస్తున్నాం అనమాట.
ఈ సింగిల్ గుడి ఏంటది మాంచా మయూరి మయూర్ గోల్డ్ చూపి 1000 मीटर 1000 लास्ट क्या था छोटा अरे आधा बने तो देखिए डिजाइन बहुत डिजाइन देंगे मार देने थे बंपली में सीधा पकड़ के कोई पकड़े तो पटकाली सेकंड करते क्यों बोलता अपन हां ఏంటంట ఏమంట తంగుస్ మనం తీసుకోం కదా చెక్ చేస్తాం పోలీసులు పట్టుకోవడానికి వాళ్ళ కూడా చేస్తున్నారు ఇప్పుడు అది ఏంటది కాటన్ కదా అది ప్యూర్ కాటన్ ఇది నాట్ చైనా మాంజా ప్యూర్ కాటన్ తీసుకున్నాం చూపించు ప్యూర్ కాటన్ ఇది చైనా మాంజా కాదు అది ఇది ఇక్కడికి వచ్చేమో చాయ్ తాగడానికి వచ్చాము చాయ్ అండ్ ఎవ్రీ టైం ఏం పతంగులు కొనడానికి వస్తాం అనమాట. సో పతంగులు కొనడానికి వచ్చిన ఎవ్రీ టైం కైట్స్ కొనుక్కొని ఇక్కడ పక్కా చాయ్ దాకా వెళ్తాం అనమాట. అది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అదే రొటీన్ అయిపోతుంది మాకు. సో కైట్స్ కొనుక్కుంటే చాయ్ తాగుదాం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పడాల్సిన చాయ్. అప్పుడు కానీ మనకి కొంచెం మైండ్ పనిచేయదనమాట. సో ఆల్ టైమ్ చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో పతంగులు కొనేసి చాయ్ తాగేసినాం. చాయ్ తాగి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. మెల్లగా షాపింగ్ చాయ్ తాగేసాం పోతున్నాం ఇంటికి. పతంగులు తీసుకొని ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. అక్క ఫోన్ ఎవరైనా అట్లా చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాం పతంగులు. సో అందుకే ఇక్కడికే వచ్చినాము కైట్స్ తీసుకోవడానికి. రేపు ఫుల్ కైట్స్ ఎగరేయడమే అంతే గైస్. మళ్ళీ రేపు కలుగుతాం. బాయ్. కాదు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటారు కాదు పప్పు చెక్కలు చేసుకోవాలి. ఆడ మా అత్తమ్మ వెయిటింగ్ ఇంట్లో. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అదే పని ఉంది. నైట్ ముగ్గేసుకోవాలి. సంక్రాంతి అంటేనే అదే కదా, ముగ్గులు, పిండి వంటలు, పతంగులు చాలా బాగుంటుంది. అసలు యూట్యూబ్ అంటే ఏదో మామూలు అనుకుంటున్నారు. ఎడిటింగ్ చేసి అన్ని చేసాక అన్ని నేను ఒక్కదాన్నే వేసుకోవాలి. ఎంత మామూలు ఇష్టం అనుకుంటారు. నేను ఒక్కదాన్ని అన్ని వేసుకొని పెట్టాలంటే కష్టం కదా ఫ్రెండ్స్. లేట్ అయినా పెడతా. నేను మా చెల్లి పప్పు చెక్కలు చేస్తున్నాం అనమాట. సో మా అత్తమ్మ పప్పు అప్పుడే కొంచెం మలిచిపోయింది తను. సో అందుకే తను చేస్తుంటే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. బట్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా 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 బాగా వచ్చినాయి అనమాట. మధ్య మధ్యలో మనం అది శనగపప్పు పెసరపప్పు వేసినాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట. సో ఇది భోగి రోజు అనమాట. భోగి రోజు నైట్ ఇవి చేసినాము. సంక్రాంతి 1 day బిఫోరే చేసినాం అనమాట. సో మురుకులు ఇవన్నీ, ఎందుకంటే పండుగ రోజు ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో పండుగ ఎంజాయ్ చేయలేము కాబట్టి ఒకరోజు ముందు అవన్నీ వేసేసుకున్నాము. నైట్ ముగ్గులు వేద్దాం అనుకున్నా బట్ కాలేదు, ఇంకా పొద్దునే అనమాట. సో ఎవ్రీ ఇయర్ మా చెల్లె సంక్రాంతికి వచ్చి పిండి వంటలు చేసేదనమాట. సో దాన్ని చేస్తూ కూడా సగం పిండి వంటలు నేర్చేసుకుంది. సో అదే చెప్తుంది అక్కడ. సో నేను ఇక్కడికి వచ్చి చేస్తూ నాకు సగం పిండి వంటలు వచ్చేసినాయని. మురుకులు చాయ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మురుకులు చాయ్ తింటూ పొద్దున్నే ముగ్గేస్తున్నాం. స్నాక్స్ కాదు అది బ్రేక్ఫాస్ట్.
చూడండి మురుకులు మురుకులు తింటూ ముగ్గు కలర్స్ ఒకటేసారి అయిపోతుంది. ఓకే, ఏ ముగ్గు అంటారు దీన్ని? ఓకే, రంగోలి ముగ్గేంది? రంగోలి ముగ్గు రంగ్- అంటే ముగ్గే, అన్ని ముగ్గులే. ముగ్గులు ముగ్గులమ్మ ముగ్గులు. ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ కలర్ నింపుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ డార్క్ గ్రీన్ కదా. ఎవ్రీ టైం నైట్ ముగ్గేసి పడుకుంటాం అనమాట సంక్రాంతికి. ఈసారి వేయలేదు, ఎందుకంటే మా ఇంటి ముంగటనే ఒక కొత్తగా కుక్క వస్తుంది. అది రోజు నైట్ వచ్చి మా ఇంటి ముంగటనే పడుకుంటుంది. నిన్న పొంగల్ ముగ్గేసిన, భోగి ముగ్గేస్తే మొత్తం అది అసలు మార్నింగ్ లోపల వచ్చి మొత్తం కూర్చొని ఖరాబ్ చేసింది. సో అందుకే నైట్ వేసి పడుకోవద్దని ఇప్పుడు పొద్దున్న లేచి ఇలా మురుకులు చాయ్ తింటూ ముగ్గేస్తున్నాం. ఓకే, మళ్ళీ ఇది ఈవినింగ్ వరకు ఎవరు తొక్కకపోతేనే బాగుంటది. ఎవరైనా తొక్కిరా అంతే. ఎందుకంటే టెరెస్ మీద అందరూ వియా వాళ్ళు ఒక్కరా? ఏం దొక్కదు, దానికి ముగ్గంటే ఇష్టం కదా, అది ఏం దొక్కదు, ఇంకా జాగ్రత్తగా నడుస్తుంది. విన్ను విండుగాడు కొంచెం కొంచెం పోతేదో అట్లా. కొంచెం చాలా మంది కైట్ ఎగరేసి టెరెస్ మీదకి వెళ్తారు కాబట్టి తొక్కుకుంటా పోతారు. ఓకే, ఆల్మోస్ట్ మా ముగ్గు అయిపోయి వచ్చింది. ఎలా ఉంది మా ముగ్గు? వియమా ముగ్గు ఎట్లుంది? బాగుందా? నువ్వు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టని. అయ్యా నించొని చెప్పు లేదా కూర్చొని చెప్పు, మళ్ళీ చెప్పు చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్. హ్యాపీ సంక్రాంతి. తినేసి మేము ఇప్పుడే పైకి వచ్చాము కైట్ ఎగరేయడానికని. తినేసి వెళ్తే టెన్షన్ ఉండదు, మళ్ళీ లేకపోతే మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది. సో అందుకే తినేసి మేము ఇప్పుడే పైకి వచ్చినాం. కొంచెం ఈ ఇయర్ కొంచెం తక్కువ అనిపిస్తున్నారు కదా కైట్స్. ఇంకా టైం రాలే కదా, ఇంకొకసారి బాబాకి పింక్ కలర్ పతంగ్ చెప్పిన, పింక్ కలర్ కాటేలా రెండా ఒకటా? ఒకటే. అది ఆల్రెడీ కాట్ అయిపోయింది, అది వేరేది. రాన్రా ఏం కదా మనోళ్ళు లేకపోతే దాన్ని పక్కన వాళ్ళది అది పతంగ్ ఎవరిదైతే కాట్ చేయాలి. కానీ ఓం చేసినవి అమ్మా. విను, నువ్వు ఎగిరేవా పతంగ్? ఎందుకు నువ్వు ఎగిరేసినావు కైట్? ఎందుకు? ఇంకా రెండు వచ్చినాయి. పింక్ వచ్చింది చూడక, ఆ పింక్ దానేసి వాడు మననే టార్గెట్ చేసి మన దగ్గరికి వస్తుంది చూడు. అగో అగో దమ్ముంటే పట్టుకోరా సిక్కవత్తుగా అంట మా వాడు. దమ్ముంటే పట్టుకోరా సిక్కవత్తు. వచ్చింది కచ్చి విన్ను అద్దలు పెట్టుకో. అమ్మా విన్నుగాని పతంగ ఎంత పైకుంది. మేంది మళ్ళీ చెప్పు. దారా కట్ చేసి పడేస్తా. ఏమంటున్నావు? పిల్ల బచ్చ నాయాలనా నువ్వు?
అరే బంటి విను గట్టి చెప్పురా డైల్ ఇలా ఉన్నారేంట్రా? ఎందుకు ఎందుకురా కనిపిస్తలేదా పతంగా కనిపిస్తలేదా అద్దాలు పెడితే వాడు వస్తున్నాడు బా. రాడు కానీ మనం